ఎప్పుడొచ్చామన్నది కాదన్నాయ్, బుల్లెట్ దిగిందా లేదా అని ఫుల్ డేరింగ్ అండ్ డాషింగ్ గా చెప్తున్నారు సాయి పల్లవి. లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ తో దూసుకువెళుతున్న పల్లవి ఇప్పుడు ఉన్నట్టుండి మహేష్ మూవీ డైలాగులు ఎందుకు కొడుతున్నట్టు అనుకుంటున్నారా? డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం రండి. తెలుగులో అప్పుడెప్పుడో సినిమాలు చేశారు. ఆ తర్వాత తెలుగు స్క్రిప్ట్లని ఓకే చేయనేలేదు. ఇంతకీ సాయి పల్లవి తెలుగు సినిమాలు చేస్తారా చెయ్యరా? ఎందుకు దూరంగా ఉంటున్నట్లు? ఆమె నటించిన తమిళ సినిమాల డబ్బింగ్లే మనం చూడాలా? అసలు ఏమైంది? ఇలాంటి ప్రశ్నలన్నీ వరుసగా దండయాత్ర చేసినప్పుడు రిలీజ్ అయింది అమరన్. ఎప్పుడొచ్చామన్నది కాదన్నాయ్ అంటూ మహేష్ బాబు డైలాగ్ ని మరింత మాస్ గా చెప్పేశారు సాయి పల్లవి. అమరన్ లో ఆమె నటనను చూసి ఫిదా అయిపోయారు జనాలు. బోర్న్ యాక్ట్రెస్ అని పదే పదే మెచ్చుకున్నారు. అంతలా వారిని మెప్పించింది అమరన్. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర చేసిన సందడి చూసిన వారందరికీ లవ్ స్టోరీ హీరో నాగ చైతన్యతో ఆమె నటిస్తున్న తండేల్ గుర్తుకొచ్చేసింది. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్యతో ఆమె నటిస్తున్న సినిమా తండేల్. ఈ సినిమాలో బుజ్జితల్లిగా ఇప్పటికే ఆమె క్యారెక్టర్ కి చాలా మంచి ఎలివేషన్ ఇచ్చేశారు మేకర్స్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. అక్కినేని అభిమానులే కాదు, యూత్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు తండేల్ కోసం. ఈ ఏడాది తండేల్తో ప్రేక్షకులని ఆకట్టుకోవాలన్నది సాయి పల్లవి సంకల్పం. నెక్స్ట్ ఇయర్ కి ఎలాగో నార్త్ రామాయణం రిలీజ్ అవుతుంది. ఆలోపే బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్ తనయుడి సినిమా కూడా ఉంది పల్లవి చేతిలో. ఇవన్నీ ఒకెత్తు. సాయి పల్లవి ఓకే చేసిన లేడీ ఓరియంటెడ్ లవ్ స్టోరీ మరో ఎత్తు అనే మాట ఒకటి టాలీవుడ్ లో స్పీడ్ అందుకుంది. ఈ మధ్య ఒక అప్కమింగ్ డైరెక్టర్ చెప్పిన కథకు ఫిదా అయ్యారట పల్లవి. ఇప్పటిదాకా తమిళంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసిన పల్లవి ఈ సినిమాతో తెలుగులోనూ లేడీ ఓరియంటెడ్ మూవీ చేయబోతున్నారు అన్న మాట వైరల్ అవుతోంది.